హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము ఏం చూపిస్తున్నాం అంటే మేము ఈ నెలకు కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చాము. అవి ఏమేంటి అనేది మా అబ్బాయి చూపిస్తున్నాడు. ఇందులో మా అబ్బాయి చేత నేను ఎందుకు చేస్తున్నాను అంటే తను కౌంటింగ్ చేస్తున్నాడు అనమాట. అంటే ఇలా కౌంటింగ్ చేస్తే నెంబర్స్ అనేది గుర్తుంటాయని ఇంకా నేను కూడా చేయమని చెప్పాను అనమాట. అందుకని ప్రతిదీ కౌంట్ చేసుకుంటా అంటే ఎన్ని సరుకులు వచ్చినాయి, ఎన్ని నెంబర్స్ వచ్చాయి అనేది తనకు కూడా ఉంటాయి అనమాట. ఇలా చెప్తుంటే ఎక్కడైనా మిస్ అయినా ఈ నెంబర్ మిస్ అయిందని పని తను కూడా ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం అలా రిపీట్ చేయకుండా ఉంటాడనేది నేను ఎక్కువ మా అబ్బాయిని ఇన్వాల్వ్ చేస్తాను. సో అందుకనే ఒక్కోటి కౌంట్ చేసుకుంటూ పెడుతున్నాను అనమాట. అలాగే వాటి పేర్లు కూడా తెలియనోటిని అడుగుతున్నాడు. వీటిని ఏమంటారు, వాటిని ఏమంటారని చెప్తున్నాడు. అలాగే ఏంటంటే ఈ పప్పు దేనికి వాడతారు, దేంట్లో వాడతారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి కంఫర్ట్ డబ్బా తీసుకురమ్మని అనుకో, తను ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసి తీసుకొస్తాడనమాట. ఈ పప్పులు ఎందుకు అనేది వాడికి తెలుస్తుంది అనమాట. అందుకని నేను అన్నిటినీ చూపిస్తున్నాను అనమాట. అయితే వాడు దానికి డివైడ్ చేయమంటే సోప్స్ అన్నీ ఎక్కడ పెట్టాలి ఏంటనేది తెలుస్తున్నాయి అనమాట. అందుకని దీంట్లో నేను బాగా వాడిని ఇన్వాల్వ్ చేశాను. అలాగే మేము ఎన్ని సరుకులు కొన్నామనేది కౌంటింగ్ మీకు లాస్ట్లో తెలుస్తాయి అనమాట. వాడు అన్ని నెంబర్స్ అన్నీ చెప్తున్నాడు. దాంతోపాటు నేను ఈ సరుకులన్నీ మేము సూపర్ మార్కెట్ నుంచి తీసుకొస్తాను. నేను ఎక్కువ డీమార్ట్కి అయితే వెళ్ళను అనమాట. ఎందుకంటే ఇంటి దగ్గరనే సూపర్ మార్కెట్లో తీసుకొచ్చుకుంటాను. డీమార్ట్కి వెళ్తే ఒక్కటి కొనాలని వెళ్తాము, కానీ చాలా కొనేస్తాము. అందుకనేది నేను ఎక్కువ డీమార్ట్కి అయితే వెళ్ళను, సూపర్ మార్కెట్కే వెళ్తాను. డీమార్ట్కి ఓన్లీ పిల్లలకి ఏమైనా బట్టలు అలా తీసుకోవాల్సినప్పుడు మాత్రమే డీమార్ట్కి వెళ్తాను. లేకపోతే మామూలు సరుకులన్నిటికీ నేను సూపర్ మార్కెట్లో తీసుకొచ్చుకుంటాను. కొన్ని సరుకులు ఏంటంటే ఊరు నుంచి వచ్చేటప్పుడు కూడా తీసుకొస్తాడనమాట. మా అత్తయ్య వాళ్ళు కూడా కొన్ని పంపిస్తుంటుంది అనమాట. ఇంకా అలాగే వీడు కొన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు అది దాన్ని ఏంటి అనేది అడుగుతున్నాడు అనమాట. అది పచ్చెనపప్పు అని చెప్తున్నాను. అలా ఏంటంటే చూపిస్తున్నాడు, కొన్ని తెలియని ఏమో అడుగుతున్నాడు. అది దాన్ని ఏమంటారు మమ్మీ అని అడుగుతున్నాడు. కొబ్బరి అట్లా చూపుతుంటే తనకి ఐడియా వస్తుందండి. ఇప్పుడు దాని పేరు పసుపని తనే చెప్పేసి ఆ ప్యాకెట్ ఎక్కడ పెట్టాలో చెప్పేస్తున్నాడు అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం అన్నీ తెలుస్తాయని నేను ఇలా చేపిస్తున్నాను. లేదంటే ఇక్కడ ఏంటంటే మేమున్న అపార్ట్మెంట్లు అంటే పిల్లలు కిందకి వెళ్ళి ఆడుకోవడానికి అలా ఏమి ఉండదు అనమాట. ఇంట్లోనే ఉండిపోతారు. సో వాళ్ళకి కూడా కొంచెము మైండ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉండాలి కాబట్టి మనం చేసే పనులను వాళ్ళకి చూపిస్తూ వెళ్ళిపోతే కొంచెము మైండ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అందుకోసమే నేను ఇలా చేస్తున్నాను అనమాట. అయితే ఇంకా ఫైనల్గా అయితే అన్ని సరుకులు అయితే తీసేశాడు. అదిగో సేమియా అట్లా చెప్తున్నాడు అనమాట. తెలిసిన వాటికి మాత్రం తన పేర్లు చెప్తున్నాడు, తెలియని వాటికి నన్ను అడుగుతున్నాడు అనమాట. వీటిని ఏమంటారు, వాటిని ఏమంటారని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే తను నెంబర్లు కూడా కౌంట్ చేసుకుంటూ మనం ఫైనల్గా ఎన్ని సరుకులు వచ్చినాయి ఏంటనేది చెప్తున్నాడు అనమాట. దేన్ని ఎందుకు వాడతారు అనేది వాడు కూడా చెప్తున్నాడు అనమాట. అందుకని నేను ఇలా చేపిస్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే సరుకులన్నీ అయితే తీసుకొచ్చాము. ఈ సరుకులన్నీ ఎంత ఏంటో మీరు ఒకసారి గెస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక 1 బై 1 అన్నీ కౌంట్ చేసి ఇన్ని వచ్చినాయని చెప్తున్నాడు అనమాట. ఇంతేను. సో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.